హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైంలో ఈజీగా తయారు చేసుకోగలిగే ఒక స్నాక్ రెసిపీని చూసేద్దాము. అది కూడా గోధుమ పిండితో అండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్నాక్స్, కరకరలాడుతూ. ఇప్పుడైతే తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామండి. ముందుగా అయితే మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను, ఒక పావు టీ స్పూన్ దాకా. అలాగే వాము 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ నేను మిరియాల పొడి వాడాను కదా, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కొద్దిగా కారమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా కరిగించిన బటర్ కానీ, నెయ్యి కానీ, ఆయిల్ కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ బటర్ యూస్ చేశాను, 1 టేబుల్ స్పూన్ దాకా. ఇలాగా వీటిలో ఏదో ఒకటి యాడ్ చేయడం వల్ల కరకరలాడుతూ టేస్టీగా వస్తాయండి. కాసేపటి తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి చేతితో ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా ముద్దలాగా రావాలి. ఇలా వస్తే మనం వేసిన ఆయిల్ కానీ, బటర్ కానీ సరిపోయినట్లు, లేకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. రెగ్యులర్ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ చపాతీ ముద్దను 2-3 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల స్నాక్స్ అనేవి బాగా క్రంచీగా వస్తాయి. సో ఈ ప్రాసెస్ అంతా 2-3 నిమిషాల పాటు బాగా చేయాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ని ఈ చపాతీ ముద్దకి అప్లై చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి ఈ పిండి అనేది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఈ చపాతీ పిండి అనేది కొద్దిగా నాని ఉంటుందండి. బాగా సాఫ్ట్గా కలుపుకున్నాం కాబట్టి దీన్ని మరొకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకుందాము. ఈ ఉండల్ని ఇప్పుడు రౌండ్ షేప్లో తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రౌండ్ చపాతీలా తయారు చేసుకుందాము. చపాతీ పీట మీద కొద్దిగా ఈ గోధుమ పిండిని వేసుకొని చపాతీలు తయారు చేసుకుందాము. ఈ చపాతీలు ఎలా ఉండాలంటే మరీ పల్చగా ఉండకూడదండి, అలాగే మరీ మందంగా కూడా ఉండకూడదు. కొంచెం మీడియంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ చపాతీని పిజ్జా కట్టర్తో కానీ లేదా షార్ప్ నైఫ్ కానీ తీసుకొని ఈ విధంగా ట్రయాంగిల్స్లా కట్ చేసుకోండి. ఇవి మీకు కొంచెం వెడల్పుగా కావాలంటే ఇలాగే వదిలేసేయండి, లేకపోతే కొంచెం చిన్నవిగా కావాలంటే ఎక్కువ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అంతే అనమాట. చూసారు కదా, ఇలాగే మొత్తం చపాతీలను కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి, పూరీల్లా పొంగుతాయండి ఇవి. చూసారు కదా, చాలా ఈజీగానే ఊడి వచ్చేస్తాయి, ఏమీ అతుక్కోవన్నమాట. మొత్తం చపాతీలను ఇలాగా పీసెస్లా తయారు చేసుకున్న తర్వాత వీటిని వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో వేసి వేడి చేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. కడాయికి సరిపడగా వేసి వేయించుకోండి, ఒకేసారి అన్నీ వేయాల్సిన అవసరం లేదు. చూసారు కదండి ఎంత బాగా పూరీలాగా పొంగుతున్నాయో. అంతేకాకుండా ఇవి చాలా తక్కువ టైంలోనే వేగిపోతాయి, ఒక 2 మినిట్స్లో వేగుతాయండి. వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే మనకి క్రంచీగా వస్తాయన్నమాట. 2 నిమిషాల తర్వాత చూస్తే మంచి కలర్ వచ్చి బాగా క్రంచీగా తయారైపోయాయి. వెంటనే వీటిని కిచెన్ టిష్యూస్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మిగతా పీసెస్ని కూడా ఇదే ప్రాసెస్లో వేయించుకోవాలండి, మీడియం టు హై ఫ్లేమ్లో. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ ఈవినింగ్ స్నాక్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ స్నాక్స్ అనేవి సుమారుగా 20 రోజుల నుండి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ టైంలో చాలా తక్కువ టైంలో తయారు చేసి పెట్టొచ్చండి ఈ స్నాక్స్ అనేవి. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.